నా పేరు ప్రవీణ్ దైనంపల్లి అండి. టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1లో నాకు 105 ర్యాంక్ రావడం జరిగింది. నిన్న రాత్రి ప్రకటించిన రిజల్ట్స్లో నాకు డిఎస్పీ అలొకేట్ చేయడం జరిగింది. మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాది ఆకులవారి గ్రామం, ఆకులవారి గణపురం గ్రామం, ఏటునాగారం మండలం, ములుగు జిల్లా అండి. నేను అక్కడే 10th వరకు జెడ్పీఎస్ఎస్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్ గురుకులం జాకారంలో చదవడం జరిగింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చేశాను. తర్వాత ఎంఏ ఇన్ ఇగ్నో అండ్ ఇప్పుడు పిహెచ్డి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో చేస్తున్నాను. నేను ఇటు గ్రూప్స్ వైపు అనే దానికంటే నేను నా ప్రిపరేషన్ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడే తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇటు రావడానికి గల ముఖ్య కారణము ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారండి. నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ ప్రిపరేషన్లోకి రావడం జరిగిందండి. అన్ఫార్చునేట్లీ నా చిన్నప్పుడే మా అమ్మ అండ్ నాన్నగారు చనిపోవడం జరిగింది. మాకు ఇద్దరు నానమ్మలండి, ఇద్దరు నానమ్మలు పెంచారు. అండ్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ మా ఇంకో నానమ్మ చనిపోయారు. ఇప్పుడు ఇంకొక నానమ్మ ఉన్నారు. ఆ నానమ్మలే మాకు వాళ్ళకు వచ్చిన 2-3 వేల పింఛన్లతోటి మమ్మల్ని చదివించడం జరిగిందండి. చాలా పేద కుటుంబం నుంచి ఇటు గ్రూప్స్కి సెలెక్ట్ అయ్యారు. మీరు పేదవారికి ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు? సో నేను పేదవారికి ఎలా సేవ చేయాలనుకుంటున్నానంటే ఫస్ట్ డిఎస్పి, ఇప్పుడు నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో మనము విక్టిమ్స్ని సేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ విక్టిమ్స్ ఎక్కువ మంది 90-95% పేద వర్గాల నుండే వస్తారు. ఈ పేద వర్గాలకు మనం న్యాయం దక్కేలాగా వాళ్ళను ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసి న్యాయం దక్కేలాగా వాళ్ళతో కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళకు మనం సపోర్ట్ ఇస్తూ న్యాయపరంగా కానీ లేకపోతే మోరల్ సపోర్ట్ ఇస్తూ నేను వాళ్ళకు సేవ అందిస్తానండి. అంటే గతంలో కోర్టు స్టే విధించింది ఫలితాలని నిలుపుదల చేయాలని. అంటే ఆ సమయంలో ఎలా అనిపించింది? దాదాపు 5 సంవత్సరాల కష్టం మీకు ఆ సమయంలో ఎలా అనిపించింది? వెరీ అన్ఫార్చునేట్ అండి. అండ్ ఆన్ September 9th ఆనరబుల్ జడ్జి గారు సింగిల్ బెంచ్ జడ్జ్ దీనిపైన రీమెయిన్స్ కానీ రీఎవాల్యుయేషన్ కానీ కండక్ట్ చేయమన్నారు. అప్పుడు చాలా బాధకు గురవడం జరిగింది. డెఫినెట్లీ ర్యాంక్ వచ్చింది, వెరిఫికేషన్ జరిగింది అండ్ మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ర్యాంకింగ్ లిస్ట్ క్యాన్సిల్ చేయడం చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఆ టైంలో. బట్ డెఫినెట్లీ నేను యూపీఎస్సీలో కూడా 2 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చాను. అప్పుడు కూడా 2 సార్లు ర్యాంక్ రాలేదు. ఆ ఫెయిల్యూర్స్ నాకు కొంచెం ధైర్యం నేర్పించాయి.